హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషారాణి కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ములక్కాడ అండి. దానికి కావాల్సిన ఐటమ్ చూపిస్తాను, చూసేయండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక టమాటా తీసుకున్నాను, ఉల్లిపాయ పెద్దది తీసుకున్నాను, ఒకటి 2 పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి, ములక్కాడ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఫస్ట్ కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వేసుకున్నాక ఇలా కలుపుకోండి. చికెన్ వేసుకుంటాను ఫ్రెండ్స్. చికెన్ వేసుకున్నాక ఇలా కలుపుకోండి. మూత పెట్టుకోండి. పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోండి. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి, ఒక 1/2 స్పూను. స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకోండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు వేసుకున్నాక ఇలా కలిపి మూత పెట్టుకోండి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకున్నాక కలుపుకోండి ఇలాగా. ఇది బాగా మగ్గనివ్వండి, కారం వాసన పోయేదాకా వేసుకుందామండి. వాటర్ వేసుకున్నాక ఇలా కలుపుకోండి. ఇలా ములక్కాయలు వేసుకున్నానండి. ఇప్పుడు ధనియాలు, చెక్క, లవంగ, జీలకర్ర పొడి చేసింది వేస్తున్నానండి. ఒక స్పూన్ వేసుకున్నాను. ఇలా 1 నిమిషం ఉంచుకోండి ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉంచేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చికెన్ ములక్కాడ చాలా టేస్టీగా ఉంటుంది.